నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. తెలంగాణలో కేసీఆర్ని ధరణి పోర్టల్ అయితే ఎలా ముంచేసిందో, ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ధరణి పోర్టల్ చాలామంది ఇక్కడ దాని గురించి చర్చించుకున్నారు. వాళ్ళ భూముల గురించి కేసీఆర్ మాకు అన్యాయం చేస్తున్నారని తనని గద్దె దింపడం జరిగింది ఇక్కడ తెలంగాణలో. సేమ్ అదేలాగా ఏపీలో కూడా జరుగుతుందంటారు. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మచ్చలాగా మిగిలిపోయే అవకాశం ఉందా? నెగిటివిటీ, ఆల్రెడీ నెగిటివిటీ ఉంది, దీనివల్ల ఇంకా నెగిటివిటీని తను పోగు చేసుకుంటున్నారు. అసలు ఒకటి ఏంటంటే, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు. రాజకీయంగా ఒకరికి తెలియకుండా మరొకళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసిమెలిసి రెండు రాష్ట్రాలను ఏ విధంగా మనం చెయ్యాలి అనే దాని మీద, సరే ఏం చేయాలి, వెనక తీసుకెళ్లాలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నారు. లేదా స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలా, ఏదైనా కానీ వాళ్ళు ఏకాభిప్రాయంతో వాళ్ళు నడిచారు. నడిచినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆరే ఉండి నడిపించారు. అన్ని రకాల సహాయక సహకారాలను అందించారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడానికి సహాయ సహకారాలని జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా కేసీఆర్ అందించారు. సీన్ కట్ చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఇమీడియట్గా కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాళేశ్వరం కట్టడాన్నే వ్యతిరేకించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో. ఎందుకు? గోదావరి జలాలు పైనుంచి రావాల్సినటువంటి జలాలని పైనే కట్టడి చేస్తున్నారు, కిందకి రాకుండా చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో. కానీ జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి సంకేతం బలంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టులు కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు దాదాపు 2-3 సార్లు కలిశారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా సమావేశాలు అయ్యారు. కానీ కేసీఆర్ చేసినటువంటి ప్రతిపాదనకు అక్కడ జగన్మోహన్ రెడ్డి టీం ఏదైతే ఉందో అది కొంత ఆలోచించి బ్యాక్ స్టెప్ వేసింది. ఈలోపు ఏం చేశారు? కేసీఆర్ రాయలసీమ వెళ్ళాడు. రాయలసీమ వెళ్ళి అప్పటికి మంత్రి కాదు, రోజా దగ్గర చేపల పులుసు తిన్నాడు. చేపల పులుసు ఆయన ఏమన్నాడు? అక్కడ రాయలసీమ రత్నాల సీమ చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఇచ్చారు. ఆ రోజునే ఇక్కడ తెలంగాణ వాదులు ఏమన్నారంటే, కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడు తెలంగాణకి అని అన్నారు. అక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కెపాసిటీ పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అయినా కానీ కేసీఆర్ మాట్లాడలేదు అని చెప్పి కేసీఆర్ మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి. సరే, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎంత అండర్స్టాండింగ్ ఉందంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు రాత్రి నాగార్జున సాగర్ మీద ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించి టెన్షన్ వాటాన్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి కేసీఆర్కి లబ్ధి చేకూర్చాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. 2019లో చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దానికి ప్రతిగా అక్కడి నుంచి కేసీఆర్కి సహాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. అందుకే పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఒక పెద్ద హైటెన్షన్ క్రియేట్ చేశారు నాగార్జున సాగర్. ఒక నీటి యుద్ధం ఏదో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఉన్నట్టు క్రియేట్ చేసేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళిద్దరు తప్ప ఎవరు నెరవేర్చలేరు అనేటువంటి ఒక క్రియేషన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్ని డ్రామాలు ఆడినా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేలాగా తెలంగాణ సమాజం ఒక తీర్పు అయితే ఇచ్చింది. సీన్ కట్ చేస్తే కేసీఆర్ దిగిపోయాడు. సరే, దిగిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య బంధం పోయిందంటే లేదు, బంధం పోలేదు, ఇంకా బలపడింది. కారణం ఏంటంటే, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఏమైందో తెలుసు. హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏకాంతంగా భేటీ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్. ఇద్దరు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే, వాళ్ళిద్దరు భేటీ తర్వాత వచ్చినటువంటి అభిప్రాయాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో పడిపోతుంది అనేది. అంతే కదా, అదే వచ్చింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అవసరం. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఉన్నట్టు ఒక మంత్రి బాగా ఇంట్లో మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటాడు కాబట్టి అతని ద్వారా పడగొట్టాలి ప్రభుత్వాన్ని అనేటువంటి ఒక అభిప్రాయం బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో అది నడుస్తుండగా ఎలక్షన్ కోడ్ వచ్చింది.
సో ఎలక్షన్ కోడ్ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఏం చేశారు, అసలు ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది రివ్యూ చేశారు. ఎలక్షన్ కోడ్ రాకముందు ఎవరు కేసీఆర్ సిట్టింగ్లకి టికెట్లు ఇవ్వడం, ప్లస్ ధరణి పోర్ట్లు, తర్వాత పేపర్ లీకేజీలు, టీఎస్పీఎస్ అంశాలు ఇవన్నీ అని చెప్పి తేల్చుకున్నారు వాళ్ళు. తేల్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి శిష్యుడు కాబట్టి బాబు నువ్వు కూడా నాలాగా ఓడిపోతావు, నువ్వు సిట్టింగ్లను మార్చేసి అని చెప్పి ఒక సంకేతం ఇచ్చారు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి చర్చ. అందుకే ఆయన ఒక 40-50 మందిని మార్చేశాడు, కొంతమందిని బదిలీ చేశారు, మొత్తం మీద జమిలింగ్ చేశారు. అయిపోయిన తర్వాత జమిలింగ్ చేసిన తర్వాత ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. అప్పుడు కేసీఆర్ని ఏ విధంగా అయితే చుట్టుముట్టిందో ధరణి పోర్టల్ పెట్టి ఏం చేశారు, తెలంగాణలో మొత్తం ఏవైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ ఫ్యామిలీస్ తీసుకుందని చెప్పి రేవంత్ రెడ్డి పదే ఎన్నికల సందర్భంగా చేసినట్టు ప్రచారం. సుమారుగా 30,000 ఎకరాలు తెలంగాణలో వాళ్ళు ఆక్రమించుకున్నారు అనేది రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కేవలం ధరణి పోర్టల్ కారణంగానే మ్యూటేషన్ కోసం రావటం, అది వేరే వాళ్ళ పేరు పైన ఉండటం, లేదా వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటే ఇట్లా రకరకాలుగా చేసి మొత్తం మీద 30,000 ఎకరాలు దోచేశారు అనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆరోపణ. సో దాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించారు. ప్లస్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ధరణి పోర్టల్ కారణంగా వచ్చినటువంటి నష్టాన్ని చూశారు. అందుకే ధరణి పోర్టల్ రద్దు అనేది మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ. సో అందుకే ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు, ధరణి పోర్టల్ రద్దు చేసి మళ్ళీ దాన్ని రివోక్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ కాలేదని కొంతమంది అంటున్నారు, కానీ రీసర్వే మొదలుపెట్టారు, అంతా మొదలుపెట్టారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్వే రాళ్ళు అవన్నీ కూడా వేస్తున్నారు, ప్రాసెస్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి ఆల్రెడీ పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కరెక్ట్గా ధరణి పోర్టల్లో ఏం జరిగిందో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా టైటిలింగ్ యాక్ట్ వస్తే కనుక అదే జరగబోతుంది అనేది ఇప్పుడు కళ్ళకు కనిపించేటట్టు, కళ్ళకు కట్టినట్టు ప్రతిపక్షాలు చెప్తున్నాయి, విపక్షాలు చెప్తున్నాయి. అక్కడ ఈ టైటిలింగ్ యాక్ట్ని కనుక అమలు చేస్తే డెఫినెట్గా కల్వకుంట్ల ఫ్యామిలీ ఏ విధంగా అయితే ఇక్కడ ఓడిపోయిందో అదే తరహాలో అది ఓడిపోయే అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ ఏ విధంగా అయితే భూములు దోసుకున్నారో అదే తరహాలో ఒకవేళ గెలిస్తే కనుక భూములు దోసుకునేట్టు అవకాశం ఉందని చెప్పి ఆ రోజున రేవంత్ రెడ్డి ఏం చెప్పారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, అక్కడ నుండి పవన్ కళ్యాణ్, విపక్షాలు చెప్తున్నాయి. అయితే అది నిజమేనా అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉండేటువంటి కొన్ని క్లాజులు చూస్తే కనుక నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు వివాదం లేనటువంటి భూముల్ని వివాదం చేసి క్రియేట్ చేసి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి ఇచ్చేసి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓకి ఇచ్చేసి, టీఆర్ఓ బాధ్యతలను ఎవరికి ఇస్తారు అని అంటే అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. దాని పక్కన ఆ చట్టం ప్రకారం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ భూములు ఎవరికి వెళ్తాయి, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వెళ్తాయి. ఇట్స్ వెరీ సింపుల్, దాని మీద పెద్ద చర్చ అవసరంలే. అసలు డిస్ప్యూట్ లేని చోట డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఆ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళింది.